హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక చిన్న డే బ్లాక్. మనకి తిరుపతిలో ట్రావెల్ వెహికల్స్ ఉన్నాయి కదా, కార్లు. దాంట్లో ఒక వెహికల్ ఇన్నోవా క్రిస్టాకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని రెన్యూవల్ చేయించడానికి ఆర్టీఓ ఆఫీస్ కాడికి బయలుదేరాము. సో మన ఇంటికాడి నుంచి బయలుదేరి మనకు ఆఫీస్కి వెళ్ళే దారిలోనే ఆఫీస్ బయటికి మన పిల్లోడిని పేపర్స్ తీసుకుని రమ్మన్నాను, బండి వెహికల్ పేపర్స్. ఆ పేపర్స్ తీసుకుని మనకి ఒక ట్రావెల్ ఆర్టీఓ ఏజెంట్ గారు చలాన్ వేసి పెట్టారు. ఆ చలాన్ రిసిప్ట్ ప్లస్ ఆ పేపర్స్ని సీరియల్లో పెట్టించుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. సో మన పిల్లోడి దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకుని నేను ఆర్టీఓ ఆఫీస్కి బయలుదేరి వెళ్తాను. మన ట్యాక్సీ బోర్డులకి మెయిన్గా కావాల్సిన పేపర్స్ ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్సు, పొల్యూషను. ఈ 5 పేపర్స్ కంపల్సరీ ఉండాలి. అదే 4+1కి వచ్చేసి ఆల్ ఇండియా పర్మిట్ కూడా ఉంటుంది. కొన్ని వెహికల్స్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చేసుకుంటాం. అది ఆల్ ఇండియా పర్మిట్ ఉంటే ఆ ఆల్ ఇండియా పర్మిట్ పేపర్ కూడా కంపల్సరీ కావాలి. అదే 7+1కి ఆల్ ఇండియా పర్మిట్ ఉండదు, ఓన్లీ స్టేట్ పర్మిట్. ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్ వేసుకోవచ్చు, కానీ దానికి క్వార్టర్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది ఆల్ ఇండియా పర్మిట్ వేస్తే 7+1కి. సో అందుకని అందరూ స్టేట్ పర్మిట్ వేస్తారు మ్యాక్సిమము. దీంట్లో మనకి ఏ పేపర్ లేకపోయినా మన పోలీసు వాళ్ళు ఎవరైనా వెహికల్ ఆపితే కంపల్సరీ ఫైన్ అనేది రాస్తారు. ప్లస్ అదొకటి కూడా కాకుండా మనకి ఈ పేపర్స్లో ఫిట్నెస్ కానీ, పర్మిట్లు కానీ, ప్లస్ పొల్యూషన్ కానీ, అదే 7+1కి అయితే క్వార్టర్ ట్యాక్స్ అంటే 3 monthsకి ఒకసారి రోడ్ ట్యాక్స్ పే చేస్తాము. అది ఈ పేపర్స్ ఏది లేకపోయినా మనకి ఇన్సూరెన్స్ ఏదన్నా రోడ్డు మీదకి వెళ్ళేప్పుడు వెహికల్స్ తిరిగేప్పుడు కంపల్సరీ చిన్న గీతలో లేకపోతే కొన్ని మన టైం బాగోక ఏదన్నా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది రావు. సో కంపల్సరీ ఈ పేపర్స్ అన్నీ మన దగ్గర ఉండాలి. ఇది ఇక్కడ లీలామాల్ సర్కిల్ అండి. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మన ఆర్టీఓ ఏజెంట్ ఆఫీస్ వస్తుంది. ఆఫీస్ కాడ పేపర్స్ కలెక్ట్ చేసుకుని నేను ఆర్టీఓ ఆఫీస్ కాడికి వెళ్తాను. ఇంకోటి, మనకి క్వార్టర్ ట్యాక్స్ అనేది ఇదివరకు 4,500 ఉండేది, ఇప్పుడు 5,500 పెరిగిపోయింది క్వార్టర్ ట్యాక్స్. ఇన్సూరెన్స్ కూడా అంతే, ఏ ఇయర్కి ఆ ఇయర్ గడుస్తుంది కానీ ఇన్సూరెన్స్ ప్రైస్ అనేది తగ్గదు ఈ ట్యాక్సీ బోర్డులకి. లాస్ట్ మంత్ 38,500 పే చేస్తే ఈ సంవత్సరం కూడా 38,000 పే చేయాల్సి వస్తుంది. అదేమని అడిగితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ప్రతి సంవత్సరం 30% నుంచి 40% పెరిగిపోతుందని చెప్తున్నారు. సో అందుకని ఈఎంఐ అనేది సేమ్ వస్తుందంటారు. అదే మన గెస్టులు వాడే వెహికల్స్కి అయితే ఇంత ఉండదు ఇన్సూరెన్స్ అనేది. ప్రైవేట్ వెహికల్స్కి ఓన్లీ ట్యాక్సీ బోర్డులకు మాత్రమే ఎంత ఉంటుంది ఇన్సూరెన్స్. ప్రైవేట్ వెహికల్స్కి వచ్చి 16,000, 20,000 బండి కాస్ట్ బట్టి, 25,000 మ్యాక్స్ అంటే 30,000 కొత్త వెహికల్ అయితే. ఇది మంగళం రోడ్లోకి వచ్చానండి. పేపర్స్ కలెక్ట్ చేసుకుని లీలామాల్ నుంచి ఇట్లా మంగళం మీదుగా స్ట్రైట్కి వెళ్తే మనకి ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది. మనకి ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది ఆర్టీఓ ఆఫీసు. ఈ పక్కన రోడ్లో మనకి స్టిక్కరింగ్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ షాప్ కాడికి వెళ్ళి వెహికల్ రిఫ్లెక్టర్స్ ఫ్రంట్ వైట్, బ్యాక్ సైడ్ రెడ్ రిఫ్లెక్టర్స్ వేసుకుని సైడ్ పట్టీస్ ఉంటాయి. అంటే వెహికల్ డీటెయిల్స్, చాయిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, పొల్యూషన్ వ్యాలిడిటీ, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అట్లా సైడ్ పర్టికులర్ ఉంటుంది. పర్టికులర్ స్టిక్కరు వాటి మీద అది అంతా క్లియర్గా రాపించుకుని ఆర్టీఓ ఆఫీస్ కాడికి వెళ్తాము, గ్రౌండ్ కాడికి. ఇవి కంపల్సరీ ఎప్పటికప్పుడు ఎఫ్సీ చేసినప్పుడు కొత్త స్టిక్కర్స్ వేయించాలి, లేకపోతే ఎఫ్సీ చేసేప్పుడు రిజెక్ట్ చేస్తారు. అవన్నీ వేయించుకుని మన డ్రైవర్ ఆ వెహికల్ తీసుకుని ఆర్టీఓ గ్రౌండ్ కాడికి వచ్చేస్తున్నాడు. నేను ఆ గ్రౌండ్ కాడికి వెళ్తున్నాను.
ఇదిగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తే ఈ రోడ్లోనే ఈ వెహికల్స్ని చెక్ చేస్తారు ఆర్టీఓ సార్ వచ్చి. ఇట్లా వెహికల్స్ లైన్గా సీరియల్గా ఎవరు ముందు వస్తే వాళ్ళు సీరియల్గా ఇట్లా పెట్టుకుంటూ వెళ్తారు. ట్యాక్సీ వెహికల్స్ ఉన్నాయి, లారీస్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్యాంకర్స్ ఉన్నాయి. ఇట్లా కంపల్సరీ ఏదైనా పబ్లిక్ బోర్డ్ ట్యాక్సీ బోర్డు అనేది కంపల్సరీ వచ్చి ఎఫ్సీ చేయించుకోవాలి. ఫిట్నెస్ కోసం వస్తాయి, ఫిట్నెస్ కోసము, రెన్యూల్ కోసము అంతా ఇక్కడే. ఇది మన వెహికల్ కూడా సీరియల్లో పెట్టారు. అక్కడ ఆర్టీఓ సార్ వచ్చినాక ఒక్కొక్క వెహికల్ ఇట్లా ముందుకు మూవ్ అవుతూ వెళ్తాయి. ఇదిగోండి ఇట్లా ముందుకు మూవ్ అవుతూ వెళ్తాయి. ముందు ఆర్టీఓ ఆఫీసర్ వెహికల్ చాయిస్ నెంబరు, వెహికల్ బ్రేకింగ్, లైట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయనేది చెక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.